క్రిస్టఫర్ నాలన్ ఒడిస్సీ మూవీ షూట్ చేయడానికి ఎటువంటి ఎక్స్ట్రీమ్స్ కి వెళ్లారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇథకా కోట ఒక కొండ అంచున ఉన్నట్టుగా షూట్ చేయాల్సి వచ్చింది. ఆ లొకేషన్ లో క్యాస్ట్ అండ్ క్రూ 200 మెంబర్స్ కూర్చుని లంచ్ చేయగలిగేలా ఒక పెద్ద ప్లాట్ఫామ్ నే కట్టించేశారట నాలన్. ఇక జైన్స్ అయిన లాస్ట్రిగోనియన్స్ కనిపించే సీక్వెన్స్ కూడా అంతా రియలేనట. అక్కడ సీజీ వాడకుండా కేవలం ఫోర్స్డ్ పర్స్పెక్టివ్ తో క్లవర్ కెమెరా యాంగిల్స్ తో వాళ్ళని అంత పెద్దగా చూపించారు. స్కాట్లాండ్ అడవుల్లో ఆ సీన్ కోసం స్పెషల్ గా కదిలే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ తయారు చేసి వాటి మీద కెమెరాస్ పెట్టి డెప్త్ పర్సెప్షన్ తో అటువంటి భ్రమ కలిగించారు. అలాగే మరో సీన్ కోసం సముద్రంలో ఒక భయంకరమైన తుఫాన్ రాత్రిని షూట్ చేయాల్సి వచ్చింది. అది ఎలా స్టేజ్ చేయాలా నాలన్ ఆలోచిస్తుంటే ఆయన స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్ లో ఉన్న స్కాట్ ఫిషర్ అనే అతను ఒక ఐడియా చెప్పాడట. తుఫాన్ కారణంగా ఎలా పడితే అలా బోట్ విపరీతంగా ఊగిపోతున్నట్టుగా కనిపించడం కోసం ఒక స్పెషల్ గింబల్ తయారు చేసి దాని మీద బోట్ ని పెట్టారు. ఇక లైటింగ్ విషయంలో అయితే బోట్ లో ఉన్న లాంతర్ల వెలుగులోనే షూట్ చేద్దామని సినిమాటోగ్రఫర్ హోయిటే వాన్ హోయిటమా అన్నప్పుడు నాలన్ కొంచెం భయపడ్డారట. కానీ చివరికి మెరుపుల వెలుగులా అనిపించే స్పెషల్ లైట్ సోర్స్ తో కేవలం ఆ లాంతర్ల కాంతిలోనే ఆ స్టార్మింగ్ నైట్ ని షూట్ చేయడం నాలన్ కి భలే నచ్చిందట. ఇంకొన్ని మేకింగ్ విశేషాలు మరో వీడియోలో చెప్తాను.